హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసి ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. 8 ప్రైవేట్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధృవపత్రాలు రూపొందించినట్టు ఫిర్యాదు అందింది. ఈ నకిలీ పత్రాలను ఆధారంగా చేసుకుని కాలేజీల గుర్తింపు కోసం ప్రయత్నించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సునీల్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి 8 కాలేజీల వ్యవహారం ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఫైర్ నిబంధనలకు సంబంధించిన అంశంపై కూడా హైడ్రా నుంచి ఎన్ఓసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కాలేజీలకు సంబంధించిన విషయంపై కూడా ఎన్ఓసీలు జారీ చేయాలంటూ కూడా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మొత్తం 76 కాలేజీలు ఫైర్ నిబంధనలకు సంబంధించిన అంశాలతో పాటు మిగిలినటువంటి అంశాలపై కూడా ఎన్ఓసి లెటర్ని హైడ్రా కమిషన్ సంతకం చేసిన లెటర్ని అటు ఇంటర్ బోర్డుకి సబ్మిట్ చేయడం. అందులో 8 కాలేజీలు మాత్రము హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే అటు హైడ్రా అధికారులు అటు లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ 8 కాలేజీలకు సంబంధించిన గుర్తింపు రద్దు చేయాలని కూడా ఆ పిటిషన్లో ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మరి ఆ 8 కాలేజీలకు సంబంధించిన లిస్టు టేజ్ అవుట్ చేసి ఎవరెవరు నకిలీ ఫోర్జరీ చేసిన హైడ్రా కమిషన్ రంగనాథ్ సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న వివరాలపై కూడా పూర్తిగా లేక్ పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వారి గుర్తింపుని రద్దు చేయాలా లేదా, మరి ఏ రకంగా వారిపై చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూడా పూర్తిగా పోలీసులు దీనిపై దృష్టి అంచే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ 8 కాలేజీలపై మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని జరిగింది. హైడ్రా అధికారులు ఇవ్వనటువంటి ఎన్ఓసి ఫైర్ ఎన్ఓసి ఇచ్చినట్టు అతను ఫోర్జరీ చేసి కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశారు. మొత్తం 76 కాలేజీలు సబ్మిట్ చేస్తే అందులో 8 కాలేజీలు మాత్రము నకిలీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ సంతకాన్ని ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక ఫైర్ ఎన్ఓసి ఇవ్వాలంటే అది ఖచ్చితంగా హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇవ్వాలి. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన కమిషన్ కూడా అతనే ఉన్నాడు కాబట్టి సంబంధించిన విషయంపై కూడా పూర్తిగా ఎన్ఓసి ఇవ్వాల్సినటువంటి హైడ్రా సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి 8 కాలేజీలు అటు ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 8 కాలేజీలకు నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వారి వివరణ తీసుకున్న తర్వాత మరి ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చిందన్న వివరాలు సేకరించి వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.